వాట్సాప్ బ్రదర్స్. సో లాస్ట్ కొన్ని వీడియోస్లలో చూసిండ్రు అన్నీ గాముచ్చట గీముచ్చట చెప్పిన మీరందరూ చూసిందే. ఇప్పుడు పార్ట్ టైం జాబులు అవి ఇవి కాకుండా ఇప్పుడు కొత్తగా ఏం చెప్తున్నా అంటే ఈ మధ్య మీరు చూసిండ్రు నిన్న మొన్న బెల్ఫాస్ట్లో ఏమైందో మీరు చూస్తూనే ఉన్నారు, ఇప్పుడు ఏమవుతుందో మీరు చూస్తూనే ఉన్నారు. సో బెల్ఫాస్ట్లో నొల్లులు బాగా అవుతున్నాయి. ఎక్కడన్నా ఫారినర్స్ వాళ్ళు వీళ్ళు కనిపిస్తే వాళ్ళు ఎట్లా నఫరత్ ఎట్లా పేద అయిపోయిందో మనకు తెలియదు, నఫరత్ ఎందుకు అంతగానం అయిందో. సో ఇంతకుముందు దేశీయులు వాళ్ళని చూస్తుంటే అంతగానం నఫరత్ లేకుండే వాళ్ళకు, కానీ ఈ మధ్య బాగానే ఎక్కువైపోయింది వాళ్ళకు. ఓకేనా. సో నేనేం చెప్తున్నా మీకు అంటే వాళ్ళకు ఈ తెల్లోళ్ళకి ఏంటంటే మన రంగు చూడగానే వాళ్ళు ఏమనుకుంటారంటే మనం ఏదో వీళ్ళ పైసలు తిని బతికేస్తున్నాము, లేకపోతే వీళ్ళ స్టేట్ పైసలు తిని బతికేస్తున్నాము, మనకేదో గవర్నమెంట్ ఫ్రీగా పైసలు ఇస్తుంది, మనకు ఏమంటారు దాన్ని సోషల్ మీద బతికేస్తున్నాం అన్న ఫీలింగ్ వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే ప్రతి ఒక్కడు సేమ్ కాదు అన్న సంగతి వాళ్ళకి తెలుస్తలేదు. వాళ్ళకు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, అసైలం సీకర్స్ ప్లస్ మనం లీగల్ ఇమిగ్రెంట్స్ డిఫరెన్స్ వాళ్ళకి తెలుస్తలేదు. వాళ్ళకి ఫారినర్ అనేటోడు ఒకటే తెలుసు, అరే వీడిని అమ్మ ఏషియన్, వీడు ఇండియన్, వీడు అది, సో వీడు మన మీద బతికేస్తున్నాడు గట్లా ఫీల్ అవుతున్నారు. కాకపోతే ఇట్లాంటి టైంలో మనం ఏం చేయాలంటే జరంతా దిగి ఉండాలంటే మరీ ఇట్లా ఏదో మనము లోపల తలుపులు వేసుకొని ఉండమని చెప్తలే నేను. కాకపోతే జర షో ఆఫ్ గది చేయొద్దు. ఓకేనా. అంటే షో ఆఫ్ అంటే ఇప్పుడు మీకు తెలిసిందే, ఇప్పుడు మన వాళ్ళు 1, 2, 3, 4 ఇల్లులు కొంటున్నారు, ఎన్నో కొంటున్నారు. దట్స్ ఫైన్, కొనండి. ఎవరో రూపాయి పైసలు ఉన్నాడు కొనాలి. మనం కష్టపడుతున్నాం, పైసలు వస్తున్నాయి, కొంటాం, బరాబర్ కొంటాం, ఏమంటాం అంతే. అయితే ఇప్పుడు మీరు కొన్నప్పుడల్లా ఒక మీ సొంత ఇల్లు ఉన్నది, మీ సొంత ఇల్లు ఉండనీక ఉన్నారంటే అలా దావత్ చేసినావు మంచిదే. దావత్ చేసినప్పుడు పక్కన గాడగిడ తెల్లోడు గాడగిడు ఇంటి ముంగటోడు ఇంటి పక్కడు వాడగిడు ఉంటే వాళ్ళకి పిలువండి. ఒకవేళ పిలవాలని ఇష్టం లేకపోతే మనం ఇంట్లో బర్త్డే చేసుకున్నప్పుడు ఆ ఇంటికి జరంత కేక్ పంపించడానికి ఆడు తిని ఖుషి అవుతాడు వాడు. ఓకే. లేదంటే వాని పార్కింగ్ మన ఇంటి పక్కకి కూడా తెల్లోడు ఉన్నాడు, పార్కింగ్ పెడుతున్నావు, వాని ఇంటి దగ్గర వాని కార్ బ్లాక్ చేయకుండా ఒకవేళ అవసరం పడదు అనుకో వానికి చెప్పు, జర్ర ఒక గంట సేపు నేను ఇట్లా కార్ పెట్టుకుంటున్నారా మీ డ్రైవేలా, మీకు ఓకేనా అని అడుగు. ఓకే అండి. ఓకే. మన ఇంట్లో ఏదైనా అయినప్పుడు చిన్నగా వాని ఇంటికి జర బిర్యానీ చేసుకున్నప్పుడు జర్రంతా we did biryani, I think you love this biryani, why don't you taste, it's a famous dish from Hyderabad అట్లా చెప్పుండి ఆడు ఫిదా అయిపోతాడు. గట్లా వాళ్ళకు జరంతా ఏమంటారు, జర బటర్ పెట్టమని చెప్తలేను, కానీ జరంతా సలహా చేయండి. సలహా చేస్తే వాళ్ళు కూడా మన మీద అంతగా నఫరత్ ఏదైతే ఉందో నఫరత్ తగ్గుతుంటా వస్తుంటుంది. ఇంకోటి ఎస్పెషల్లీ మీరు సిటీ సెంటర్లో గాడగిడ పోతే మీరు చూసే ఉంటారు ఈ బుడగాలని 10 ఏళ్ళు 12 ఏళ్ళు పోరగాళ్ళు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి చదువు సంద లేదు, వాళ్ళ అమ్మాయిలు విడిచిపెట్టిర్రు. సో వాళ్ళ పని అంతా కదే, రోడ్ల మీద పడాలి, షాప్లకు పోవడము, దొంగతనం చేయడము, నీ అమ్మ కనిపించడం, జర బనాయించుడు కొట్టుడు. ఓకేనా. సో గట్లా అట్లాంటి ప్లేస్లలో పోయినప్పుడు జర కొన్ని రోజుల వరకు జాగ్రత్తగా ఉండండి. సెల్ ఫోన్ పట్టుకొని చేతిలో పెట్టుకొని హలో అని మాట్లాడుకోండి. సిటీ సెంటర్లో జర అటు ఇటు చూడండి, ఎవడు ఉన్నాడా లేదా చూడండి. ఎందుకంటే వాడు బైక్ మీద వచ్చి ఒక్క సెకండ్ నీ ఫోన్ లేపేసుకొని వెళ్ళిపోతాడు. ఫోన్ పోయిందా మళ్ళీ రాదుగా, ఎందుకంటే వాడు బైక్ మీద ఉన్నాడు, నువ్వే అడుగుతావు. నువ్వు సిటీ సెంటర్లో ఉరకలేము కదా మనం. సో ఎస్పెషల్లీ పార్నర్ స్ట్రీట్ ఏరియాలా, లేదంటే కదా ఏమంటాం దాన్ని, ఇంకోటి ఆ పార్నర్ స్ట్రీట్ దగ్గర ఉంటుంది చూడు, అది డోర్సెట్ స్ట్రీట్ ఏరియాలలో, ఇంకేట మన హోకల స్ట్రీట్ బ్రిడ్జ్ దగ్గర, ఇంకోటి కదా ఏమన్నా ఉంటుంది చూడు కదా, ఇది మన గోవిందాస్ ఉంటుంది చూడు, ఆ గోవిందాస్ పక్కన గల్లీ దగ్గర మొన్ననే 2 పోరగాలు జప్ప ఫోన్లు ఎప్పుడు వెళ్ళిపోయారు మన వాళ్ళు. ఓకేనా. ఆ పోరగాలు పెట్టిరు, నా ఫోన్ పోయింది, వాళ్ళ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ పోయింది అంతే, రాదుగా మళ్ళీ. సో అందుకే నేను ఏం చెప్తున్నా అంటే సిటీ సెంటర్లో తిరిగేటప్పుడు జాగ్రత్తగా తిరుగుండి. ఫోన్లు ఏడబడతా ఆడ డేట్లలో పెట్టుకొని మాట్లాడకండి. ఫోన్ మాట్లాడాల్సిన అవసరం ఉంటే ఒక దగ్గర ఆగుండి, చల్లగా ఏదో షాప్ దగ్గరనో ఆడ ఆగి మెల్లగా అటు ఇటు చూసుకొని మెల్లగా ఫోన్ మాట్లాడుకోండి, మళ్ళీ పెట్టేసేయండి మళ్ళీ జేబులో, అంతేనా. అంతే తప్ప నీ దగ్గర ఫోన్ ఉంది, నీ దగ్గర ఐఫోన్ తొక్కలో 16+ శాంసంగ్లు ఉన్నాయని చెప్పేసి ఇట్లా పట్టుకొని ఇట్లా స్టైల్గా మాట్లాడితే సెకండ్లో పోతుంది, మళ్ళీ రాదు. ఓకే. ఇప్పుడు మళ్ళీ నఫరత్ దగ్గరకు వచ్చినాయి కదా మనము. ఈ నఫరత్ ఎందుకు ఫైదా అవుతుంది వీళ్ళకంటే నేను చెప్పినా కదా, ఇప్పుడు మన ఊళ్ళో మనం పుట్టి పెరిగిన ఊళ్ళో ఎవడో రాజస్థానాడో ఆడో ఈడో వచ్చేసి ఒక స్వీట్ షాప్ పెడతాడు, వాడు పైసలు సంపాదిస్తాడు, ఇంకో ఇల్లు కడతాడు, మళ్ళీ ఇంకో బిల్డింగ్ కడతాడు, ఇంకో బిల్డింగ్, వానికి పండుగ పాపం ఏం లేదు, వాడు పైసలు సంపాదిస్తూనే ఉంటాడు. మనం ఏం చేస్తాం, మనం బిందాస్గా దోసుగాలతో అటు ఇటు చెల్లు మారుకుంటా ఇంటి దగ్గర తినుకుంటా కూర్చుంటాం, ఇంకేం చేయం. అప్పుడు ఏమవుతుంది, లాస్ట్కి వస్తే రోజు అనుకుంటాం, అని అమ్మాయి 10 ఏళ్ళ కింద వచ్చిండు, 1 ఇల్లు కొన్నాడు, 2 ఇల్లు కొన్నాడు, 3 ఇల్లు కొన్నాడు, బిజినెస్ పెద్దగా అయితేనే ఉన్నది, అది ఏంద్రాబాయ్ అని చెప్పేసి మనం కొంచెం ఈర్ష్య, మనకు అసూయ ఉంటుందా లేదా. గట్లనే వీళ్ళు కూడా అని అమ్మాయి ఏంద్రాబాయ్ ఎక్కడికి వెళ్ళి వచ్చిండు, బతకనికి వచ్చిండు, 1 ఇల్లు కొన్నాడు, 2 ఇల్లు కొన్నాడు, కారు కొన్నాడు, అది కొన్నాడు, ఇది కొన్నాడు, రేంజ్ రోడ్లు కొంటారు, ఏంద్రా వీళ్ళ సంగతి, అసలు వీళ్ళ కథ ఏంది అని అనుకుంటారు. వాళ్ళకి తెలియదు ఏంటంటే వాళ్ళు పని చేయరు, మనం పని చేస్తాం. సో మనం పని చేసినప్పుడు జర వాళ్ళకు సంజాయించాలి, అరే మేము లీగల్ ఇమిగ్రెంట్స్, ఈ అసైలం సీకర్లం కాదురా. ఇప్పుడు దావత్లలో అప్పుడప్పుడు తెల్లోళ్ళు వచ్చి కూర్చుంటాం, అంత తాకుండా కూర్చుంటారు. చదువుకున్న తెల్లంతో ప్రాబ్లమే లేదు, ఇక్కడ చదువుకున్న తెల్లోనికి మొత్తం తెలుసు. ప్రాబ్లం ఏంటంటే చదువురాని తెల్లోడు ఉంటాడు చూడు, జంగినాకు, వాళ్ళతోనే ప్రాబ్లం. ఇదంతా నొల్లొచ్చేదంతా గాడికిలే వస్తున్నది. సో ఇప్పుడు ఈ వీడియో ఒక ఇంత చిన్నగా చెప్పేది కాదు, ఈ ముచ్చట మళ్ళీ ఇంకో వీడియో తీసి చెప్తా. ఇప్పటికి గింతే ఇక, సరేనా. మరి ఎంజాయ్ చేయండి. రైట్, బై.